హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాయలసీమ రుచులు బై అపర్ణ. ఇవాల్టి వీడియోలో అయితే 1 కేజీ చికెన్తో పర్ఫెక్ట్ కొలతలతో చికెన్ గ్రేవీని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇలా నేను చెప్పినట్లుగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చికెన్ గ్రేవీ అయితే చాలా బాగుంటుందన్నమాట. చపాతీలోకైనా, అన్నంలోకైనా, లేదంటే పలావ్ లాంటి వాటిల్లోకైనా చాలా బాగుంటుందన్నమాట. కంపల్సరీగా ట్రై చేయండి. అలాగే మీలో కనుక ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ చికెన్ గ్రేవీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. చికెన్ గ్రేవీ మంచిగా రావాలంటే అందులోకి ఒక పేస్ట్ పట్టుకోవాలండి. ఆ పేస్ట్ కోసం ముందుగా గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, అలాగే ఒక 3-4 పచ్చిమిరపకాయలు వేసుకొని, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. అందులోనే ఒక మీడియం సైజ్ టమాటాను కూడా వేసుకొని దాన్ని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత 1 ఇంచి చెక్క, ఒక 2 లవంగాలు, ఒక 4-5 జీడిపప్పు పలుకులు, ఒక 2-3 బాదం పప్పులు వేసుకొని మొత్తాంటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. అవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక 2 స్పూన్ల ధనియాలు వేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. వాటిని కొద్దిసేపు చల్లారనిచ్చి వీడియో క్లిప్లో చూపించిన విధంగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గ్యాస్ పైన అదే ప్యాన్ పెట్టుకొని అందులో 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత దగ్గరుండి కలుపుకుంటూ గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిసేపటికైతే కలర్ చేంజ్ అయిపోతుందన్నమాట. అలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ మొత్తం వేసుకొని ఆ మిక్సీ గిన్నెలో కొద్దిగా నీళ్లు వేసుకొని పేస్ట్లో వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు అందులో 1 కేజీ చికెన్కి ఒక 2 స్పూన్ల కల్లుప్పు, కొద్దిగా పసుపు వేసేసుకొని పేస్ట్ మొత్తాన్ని కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. అప్పుడు కొద్దిగా ఆయిల్ బయటికి తేలుతుందనమాట. ఇప్పుడు ఒక 3 స్పూన్ల కారం వేసుకోండి. చికెన్లో ఎప్పుడైనా కూడా కారం కొద్దిగా ఎక్కువగా వేసుకుంటేనే నీసు వాసన రాకుండా ఉంటుందండి. కారం వేసుకున్న తర్వాత కూడా కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లోనే పేస్ట్లో నుంచి ఆయిల్ మొత్తం బయటికి తేలేంత వరకు కొద్దిసేపు ఉడకనివ్వండి. ఇలా ఉడికించుకున్నామంటే కారపు వాసన రాకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు అందులో కడిగి పెట్టుకున్న 1 కేజీ చికెన్ వేసేసుకోండి. ఇప్పుడు మసాలా మొత్తం చికెన్కి పట్టేలాగా బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టేసి కొద్దిసేపు ఉడకనివ్వండి. కొద్దిసేపు ఇలా ఉడకనిచ్చామంటే అందులో నుంచి అయితే కొద్దిగా వాటర్ రిలీజ్ అవుతూ ఉంటాయన్నమాట. ఇలా వాటర్ రిలీజ్ అయ్యేటప్పుడు మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 నుంచి 6 నిమిషాలు ఉడికించుకున్నామంటే నీళ్ళు అనేవి ఇంకొద్దిగా ఎక్కువగా రిలీజ్ అవుతూ చికెన్ అయితే చాలా వరకు ఉడికిపోతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో ఎన్ని నీళ్ళు వచ్చాయో. ఇక్కడ నేనైతే ఎటువంటి నీళ్ళు యాడ్ చేయలేదన్నమాట. చికెన్లో వచ్చిన నీళ్ళేనమాట. ఈ నీళ్ళతోనే చికెన్ని ఆల్మోస్ట్ ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి చికెన్ ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఇప్పుడు అందులో గ్రేవీకి తగినంత వాటర్ వేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక గ్లాస్ నిండుగా వాటర్ వేసుకున్నాను అనమాట. వాటర్ మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదండి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోండి. ఒకవేళ ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే కొద్దిగా వేసుకొని అడ్జస్ట్ చేసేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడకనివ్వండి. గ్రేవీలో నుంచి అయితే ఆయిల్ అనేది బయటికి తేలుతుందనమాట. ఇలా బయటికి తేలిన తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడకనివ్వండి. గ్రేవీ అయితే ఇంకొద్దిగా చిక్కబడుతుందనమాట. గ్రేవీ చిక్కబడిన తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసి కిందికి దించేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా కలర్ఫుల్గా అయితే చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి. చికెన్ని చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి.
ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.